ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోట్ల మంది ఉద్యోగులను భయపెడుతున్న మాట ఇది. ఏఐని కారణంగా చూపిస్తూ పెద్ద పెద్ద కంపెనీలు లే ఆఫ్లు ప్రకటిస్తున్నాయి. అమెజాన్ నుంచి యాక్సెంచర్ వరకు అన్ని కంపెనీలది ఇదే తీరు. దీంతో టెక్కీలను టెన్షన్ వెంటాడుతోంది. అయితే అమెజాన్ సంస్థ విచ్చలవిడిగా ఉద్యోగాలను కోసేస్తోంది. ఇదే ఇప్పుడు కొత్త చర్చకు కారణమవుతోంది. అమెజాన్ జాబ్ కట్స్ భారత్లో ఏఐ ప్రభావం ఎలా ఉండబోతోందో చెబుతుందా? మన దేశంలో వైట్ కాలర్ జాబుల పరిస్థితి ఏంటి? అమెజాన్ నుంచి యాక్సెంచర్ వరకు ప్రపంచవ్యాప్తంగా లే ఆఫ్లు కంటిన్యూ. అమెజాన్ 30,000 వైట్ కాలర్ జాబ్స్ తొలగింపు. భారత్లో ఉద్యోగులకు ఇది సైరన్ లాంటిదా? మన దేశంలో ఏఐ ఎఫెక్ట్ ఎలా ఉండబోతోంది? రాబోయే రోజుల్లో మరిన్ని ఉద్యోగాలు మాయమా? ఏఐ ప్రమాదం నుంచి తప్పించుకునే మార్గం లేదా? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు చాలా మంది ఉద్యోగులను భయపెడుతోంది. ఏఐనే కారణమా కాదా అనే సంగతి ఎలా ఉన్నా దీని పేరు చెప్పి ఉద్యోగాలను పీకేస్తున్నాయి కంపెనీలు. కొత్త ప్లేస్మెంట్స్ విషయంలోనూ ఇప్పుడు అవసరమా అన్నట్లు వ్యవహరిస్తున్నాయి. చిన్న పెద్ద కంపెనీలని కాదు, దాదాపు అన్ని సంస్థలు లే ఆఫ్ బాట పడుతున్నాయి. తట్టాబుట్టా సర్దేసుకోండి అంటూ ఉద్యోగులకు చెప్పేస్తున్నాయి. ప్రపంచంలోని అతిపెద్ద ఈ-కామర్స్ జైంట్ అమెజాన్ తన కార్పొరేట్ వర్క్ ఫోర్స్ లోని సుమారు 10% మందిని తొలగించాలని నిర్ణయించింది. ఇది మొత్తం 30,000 వైట్ కాలర్ కార్పొరేట్ ఉద్యోగాలను ప్రభావితం చేస్తుంది. మొదటి దశలో 14,000 ఉద్యోగాలు తొలగించేందుకు రెడీ అవుతోంది. వ్యాపారాన్ని లీనర్ చేయడానికి, అధిక ఖర్చులను తగ్గించడానికి, మరీ ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెట్టుబడులకు దోహదపడడానికి తీసుకున్న చర్య అంటోంది ఆ కంపెనీ. ఈ లే ఆఫ్లు అమెజాన్ చరిత్రలోనే అతిపెద్దవి. 10% వైట్ కాలర్ ఉద్యోగాలను తగ్గిస్తోంది అమెజాన్. మార్కెటింగ్, సేల్స్, హెచ్ఆర్, ఫైనాన్స్ లాంటి విభాగాల్లో ఎక్కువ కోతలు ఉండబోతున్నాయి. ఇక ఆ సంస్థ ఏఐలో భారీ పెట్టుబడులు పెడుతోంది. 2025లో $100 బిలియన్ అంటే సుమారు 8.5 లక్షల కోట్లు ఏఐ, మెషిన్ లెర్నింగ్ లో ఖర్చు చేసేందుకు రెడీ అయింది. ఏఐతో సంస్థలోని హైపెయిడ్ వైట్ కాలర్ వర్కర్లను భర్తీ చేయాలని అమెజాన్ లక్ష్యంగా పెట్టుకుంది. ఇదే ఇప్పుడు కొత్త చర్చకు కారణం అవుతోంది. వైట్ కాలర్ జాబ్ల విషయంలో సంస్థగా అమెజాన్ లే ఆఫ్ ప్రభావం భారత్ మీద ఎలా ఉండబోతోందనే డిస్కషన్ నడుస్తోంది. నిజానికి అమెజాన్ లే ఆఫ్ల ప్రభావం మన దేశంపై పెద్దగా ఉండకపోయినా మిగతా కంపెనీలు ఏం చేయబోతున్నాయన్నది ప్రశ్నగా మారింది. ఇప్పటికే బెంగళూరు, హైదరాబాద్లోని అవుట్సోర్సింగ్ హబ్లు ఏఐ నుంచి తీవ్ర ఒత్తిడిని ఎక్స్పీరియన్స్ చేస్తున్నాయి. ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే రాబోయే రోజుల్లో సీన్ ఏంటన్నది హాట్ టాపిక్ గా మారింది. రాబోయే రోజుల్లో ఏఐ ప్రభావం మన జాబ్ మార్కెట్ పై ఎలా ఉండొచ్చనే దానిపై నార్త్ వెస్టర్న్ యూనివర్సిటీ, మెసాచ్యూసెట్స్ టెక్నాలజీ సంస్థ కీలక నివేదిక బయటపెట్టింది. లేబర్ మార్కెట్, టెక్నాలజీకి సంబంధించి 200 ఏళ్లలో జరిగిన మార్పులను స్టడీ చేసి కీలక విషయాలు చెప్పింది. హైపెయిడ్ వైట్ కాలర్ జాబ్ల మీదే కాదు, ఎంట్రీ లెవెల్ ఉద్యోగాల మీద కూడా ఏఐ ప్రభావం ఖచ్చితంగా పడే అవకాశముందని అంచనా వేస్తోంది. అయితే 1980లో ఐటీ విప్లవం పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కొత్త టెక్నాలజీ వచ్చిన ప్రతిసారి దానికి ప్రత్యామ్నాయం క్రియేట్ అయిందని, రాబోయే రోజుల్లో అలాంటి చర్యలే తీసుకోవాల్సిన అవసరముందనే అభిప్రాయాలు వినిపించింది. ఇప్పటికే దేశంలోని ప్రధాన నగరాల్లో నిరుద్యోగ రేటు పెరిగిపోతోంది. ఇలాంటి టైంలో ఏఐ ఆధారిత ప్రొడక్షన్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా ఏఐ ప్రమాదాన్ని ఇంతో అంతో తగ్గించొచ్చన్నది రిపోర్ట్లో సూచించింది. నిజానికి ఏఐ అనేది భారతీయ కార్మిక మార్కెట్కు కొత్త దెబ్బేం కాదు. చాలా దశాబ్దాలుగా చాలా రకాలుగా దెబ్బతింటూనే ఉన్నారు. ప్రతిసారి ఓ కొత్త మార్గం కనిపెట్టారు. అయితే సాఫ్ట్వేర్ వచ్చాక మధ్యతరగతి వర్గం ఎగువ మధ్యతరగతికి ట్రాన్స్ఫార్మ్ అవుతున్న వేళ
ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ భయపెట్టడం స్టార్ట్ చేసింది. అయితే ఏఐని వినియోగించి వైట్ కాలర్ జాబ్స్ చేస్తున్న వారి పనుల్ని రిప్లేస్ చేస్తున్న ఆయా కంపెనీలు ఇతర విభాగాల్లో భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. అమెజాన్ సంస్థ ఏఐ, మెషిన్ లెర్నింగ్ లో పెట్టుబడులు పెట్టి లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేస్తోంది. ఓ రంగంలో ఏఐని ఉపయోగించిన మరో రంగంలో ఉద్యోగాలు క్రియేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇదంతా ఎలా ఉన్నా ఇప్పటికే దేశవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడకం పెరిగిపోయింది. ఇది ఉద్యోగుల్లో ఆందోళనకు కారణమవుతోంది. రానున్న 3 నుంచి 5 ఏళ్లలో ఏఐ కారణంగా తమ ఉద్యోగాలు కోల్పోతామని దేశంలోని దాదాపు 50% మంది మిలేనియల్స్ భయపడుతున్నట్లు సర్వే చెబుతోంది. కొత్త పుంతలు తొక్కిస్తోంది. టెక్నాలజీ రంగంలో దాని స్పీడ్ను ఊహించలేనంత ఉంది. ఏఐ సునామీ భారతీయ ఉద్యోగ మార్కెట్ను గట్టిగా తాకుతోంది. ఐటీ కంపెనీల నుంచి వస్తున్న లే ఆఫ్ ప్రకటనలు ఈ మార్పులకు సంకేతంగా నిలుస్తున్నాయి. మరి ఏఐ ఎఫెక్ట్తో తట్టుకునేది ఎలా? నిపుణులు ఏం సూచిస్తున్నారు? ఊడుతున్న ఉద్యోగాలన్నింటికీ నిజంగానే ఏఐనే కారణమా? ఏఐ ఎఫెక్ట్ ఎలా ఉండబోతుందన్న దానిపై ఈ మధ్య నీతి ఆయోగ్ సంచలన హెచ్చరిక ఇచ్చింది. ఏఐ విప్లవం కారణంగా రాబోయే రోజుల్లో సుమారు 20 లక్షల ఉద్యోగాలు నేరుగా ప్రభావితమయ్యే ఛాన్స్ ఉందని వార్నింగ్ ఇచ్చింది. ప్రస్తుతం భారత ఐటీ పరిశ్రమలో పనిచేస్తున్న మొత్తం 80 లక్షల మందిలో ఇది భారీ నంబర్. 20 లక్షల ఉద్యోగాల తొలగింపు అనేది కేవలం ఆ వ్యక్తులకే పరిమితం కాదు. వారిపై ఆధారపడిన 2 నుంచి 3 కోట్ల మంది జనాల జీవనోపాధిపై ఎఫెక్ట్ చూపిస్తుంది. అయితే ఈ ముప్పు వెనక గొప్ప అవకాశముందనే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. ఏఐ మార్పులకు అనుగుణంగా సిద్ధమైతే కొత్తగా 40 లక్షల ఉద్యోగ అవకాశాలు క్రియేట్ అవుతాయనే అంచనాలు వినిపిస్తున్నాయి. భవిష్యత్తు ఏఐ ఆధారంగా మారిపోతుందని, ఎవరికి వారు ఏమీ చెయ్యకుండా కూర్చుంటే ఉద్యోగం పోవడం ఖాయమని నీతి ఆయోగ్ హెచ్చరించింది. ఏఐ అనేది మనుషుల పనిని పూర్తిగా భర్తీ చేయకపోవచ్చు గాని ఏఐతో కలిసి పనిచేసే నైపుణ్యం ఉన్నవారిని మాత్రమే ఈ మార్కెట్ ముందుకు తీసుకెళ్తుందని సూచిస్తోంది. ప్రస్తుత ఉద్యోగాన్ని సురక్షితంగా ఉంచుకోవాలన్నా లేదా కొత్త మెరుగైన అవకాశాలను పొందాలన్నా నైపుణ్యాలను వెంటనే నేర్చుకోవడం తప్పనిసరి అని అంటోంది. అప్పుడు ఏఐ ప్రమాదాన్ని దాటేయొచ్చనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఏఐ అనేది ఓ కత్తి అంచు వంటిది. దాన్ని పట్టుకుని ముందుకు సాగితే అద్భుతమైన అభివృద్ధి ఉంటుంది. భయపడి వెనకడుగు వేస్తే ఉద్యోగ భద్రత కోల్పోవడం ఖాయం. మార్పును ముప్పులా కాకుండా ఒక అద్భుతమైన అవకాశంగా చూస్తే ఫ్యూచర్ కూడా బాగుంటుంది. ఇకటు ఏఐ విప్లవంపై మరో వాదన కూడా ఉంది. ఏఐ అభివృద్ధి కారణంగా ఉద్యోగాల స్వరూపం మారుతుందని ఎప్పటినుంచో చర్చ జరుగుతోంది. కానీ జరుగుతున్నది వేరేలా ఉంది. అనేక సంస్థలు ఖర్చును తగ్గించుకునే చర్యలు తీసుకుంటున్నాయని, అందులో భాగంగా పెద్ద ఎత్తున ఉద్యోగాలు కోల్పోతున్నారని, దేనికి ఏఐ పేరు పెడుతున్నారనే విమర్శలు ఉన్నాయి. ఏఐ పరికరాలు ఇప్పటి వరకు కొన్ని రంగాల్లో మాత్రమే యాప్ట్గా ఉన్నాయని, వేలాది మంది ఉద్యోగాలను ఒకేసారి భర్తీ చేసే స్థాయికి ఇంకా చేరలేదనేది ఇంకొందరి వాదన. ఇదంతా ఎలా ఉన్నా ఏఐ సునామీని తప్పించుకోవడానికి ప్రతి ఒక్కరూ ప్రిపేర్డ్గా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.